హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ రూట్స్ అండ్ రూట్స్. ఈరోజు మా ఫ్రెండ్ సిస్టర్ మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఉంది. అదేంటో తెలియదు ఫ్రెండ్స్. పెళ్లి 4వ తారీఖున అయితే ఫుడ్ మాత్రం ఇప్పుడు పెడుతున్నారు. సూర్య బ్రో అయితే చంపేస్తున్నాడు. వరుణ్ బ్రో అయితే వణికిస్తున్నాడు. పెళ్ళికి మనం ఎలా మిస్ అయిపోయాం. సో ఫుడ్కి అయితే అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి నేను నా బెనామీ గడైతే చకచకా స్టార్ట్ అయిపోయాం. మాకున్న టెన్షన్ ఏంటంటే మేము ఇక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్ళే గ్యాప్లోని ఎక్కడన్నా తడిసిపోయి మొక్క అయిపోతామా అని చెప్పి అన్న భయం. ఎందుకంటే క్లైమేట్ చూస్తే అంత దారుణంగా ఉంది. మన ముందు కనిపిస్తున్నాయి చూడండి. ఈ కొండలే తెలుగులో తూర్పు కనుమలని, ఇంగ్లీష్‌లో ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పి అంటారు. మనకంత ఇంగ్లీష్ నాలెడ్జ్ పెద్ద లేదనుకోండి. అయినా సరే ఏదో నాకున్న నాలెడ్జ్‌తోని చిన్న చిన్నగా చెప్తున్నాను. ఈ మధ్య నేను ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు ఈ ఆగాకర పొదల తోటలే ఏస్తున్నారు. అదేంట్రా అని చెప్పి నా బిన్నమయ్య గారిని అడిగితే దీనికి రేట్ సూపర్ ఉందని చెప్పాడు. కాకపోతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఎక్కడంటే నచ్చినట్టు రేట్ ఉందని చెప్పి పంటలేసేసుకుంటే దానికున్న రేట్ అంతా పోద్ది. సప్లై అనేది డిమాండ్ కన్నా మనం ఎక్కువ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ధర అనేది తగ్గిపోద్ది. ఈ బ్రిడ్జ్ అయితే రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. చూడ్డానికైతే భలే బుజ్జి బుజ్జిగా, క్యూట్ క్యూట్‌గా ఉంది. కాకపోతే వరదలొచ్చినప్పుడే భయమేస్తుంది. ప్రెజెంట్ మనం గేట్‌వే ఆఫ్ ఏజెన్సీ ఎన్‌హెచ్ 516 ఈలో ఉన్నాం. ఈ రోడ్‌కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? బ్రిటిష్ వాళ్ళు నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్ళడానికి, మన అడవి సంపదను మొత్తం అక్రమంగా రవాణా చేసుకోవడానికి ఈ ఘాట్ రోడ్ అయితే వేశారు. ఇదే ఆ ఘాట్ రోడ్ యొక్క శంకుస్థాపన రాయి. ఆ ఘాట్ రోడ్డు శంకుస్థాపన రాయిలోని ఎవరెవరు ఇందులో వర్క్ చేశారు, ఏ ర్యాంక్ వర్కర్స్ వర్క్ చేశారు, ఇవన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. నేచర్ ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. మెయిన్ అయితే ఈ ప్లేస్ ఎన్ఆర్పిఎం నుంచి చింతపల్లి వెళ్ళే ఎవ్రీ పర్సన్ ఇక్కడ వెహికల్ ఆపి ఫొటోస్ అయితే తీసుకుంటారు. అంత బాగుంటుంది ఈ ప్లేస్ మరి. మీలో ఎవరైనా ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గేట్‌వే ఆఫ్ ఏజెన్సీ అని పేరుకి తగ్గట్టు ఈ అడవికి ఈ చెట్లు గేట్‌వేలా కనిపిస్తాయి. ప్రెజెంట్ మనం క్రాస్ చేసింది మర్రిపాలెం ఫారెస్ట్ గేట్. మొత్తం ఈ ఏరియాలో 3 ఫారెస్ట్ గేట్లనేవి ఉంటాయి. ఒకటి డౌనూరు, 2 మర్రిపాలెం, 3 వైజీపేట. అదిగోనండి, మాటలోనే డౌనూరు వచ్చేసింది. డౌనూరు అయితే వచ్చేసాం గానీ, ఫంక్షన్ ప్లేస్ ఎక్కడుందో మాకైతే అస్సలు తెలీదు. కాకపోతే నా పెద్ద నమ్మకం ఏంటంటే, నా ముందు ఒక పెద్ద డాగ్ స్క్వాడ్ అనేది ఉంది. అదే మా బినామీ గాడు. బిర్యానీ వాసన ఎక్కడొస్తుందా అని చెప్పి చూస్తున్నాడు. ఎక్ రిసీవింగ్ అయితే మన ఫ్రెండ్స్‌ది అదిరిపోయింది. అలా రిసీవ్ చేసుకున్న వెంటనే ఫస్టు తినకుండా ఫోటో అయితే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే తింటే తర్వాత ఫోటోలు సరిగ్గా రావని చెప్పి. బైక్ ఆపిన వెంటనే నా బినామీ గాడైతే హీరోలా రెడీ అయిపోయాడు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి ఫోటోలు తీసుకోవడం అనడం కన్నా, అటెండెన్స్ ఏసుకోవడం అనడం అయితే చాలా బావుంటది. ఎందుకంటే ఎవరొచ్చారు, ఎవరు రాలేదు ఇందులోనే తెలుస్తది. ఫుడ్ అయితే దొలగడు దూపమేసేసింది. అందులో చికెన్ అయితే సూపర్ ఉంది. వరల్డ్‌లో అతిపెద్ద వడ్డీ వ్యాపారం ఏమన్నా ఉందంటే అది ఈడెతలే. ఎందుకంటే ఈరోజు నువ్వు 500 ఏస్తే నెక్స్ట్ నీ ఫంక్షన్‌కి రూ. 1000 వచ్చేస్తాయి కాబట్టి. నేషనల్ బ్యాంక్ కన్నా వీళ్ళ దగ్గరైతే అమౌంట్ చాలా సేఫ్‌గా ఉంటది. విత్ ఇంట్రెస్ట్‌తో సహా. ఇప్పుడు మీకొక చిన్న వే చూపిస్తాను. మన ఛానల్‌కి 1,000 సబ్స్క్రైబర్స్ అయితే డౌనూరు నుంచి 7 కేఎం ఒక విలేజ్ అయితే ఉంది. అదే ముల్లుమెట్ట. నా ఫేవరెట్ ప్లేస్. మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్‌కి రీచ్ అయినప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ అయిన ముల్లుమెట్టని నేచురల్ ఎక్స్‌ప్లోరింగ్ వీడియోగా పెడతాను. సో చకచకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని త్వరగా ఇంటికొచ్చేద్దాం అనుకుంటే నా బినామీ గాడు ఓ ప్లేస్‌కైతే తీసుకొచ్చాడు. అదే ఈ ప్లేస్. ఈ ప్లేస్‌కి ఎందుకు తీసుకొచ్చారా అని చెప్పి అడిగితే 'ఎంసీఏ' మూవీలో నానిలాగా సిగ్నల్ కోసం టవర్ దగ్గర తీసుకొచ్చాడు. ఆడేదో మూవీ డౌన్‌లోడ్ పెట్టాడంట. ఇక్కడైతే 5జీ సిగ్నల్ పడుతుంది, ఫ్రీగా ఉంటదని చెప్పి. మొత్తానికి ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చాం. కాకపోతే నాకున్న చిన్న ప్రాబ్లమ్ అంటే తిన్న తర్వాత చిన్న న్యాప్ ఎయ్యాలి. అమ్మడియమ్మ! లేచేసరికి నైట్ అయిపోయింది. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.